ఏర్పాటు కోసం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఇది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వారినే సాధ్యమని దయచేసి ఇక్కడున్న మనందరం గమనించాలని కోరుతున్నాం. నేను విద్యాశాఖ మంత్రిని. నా శాఖలో తీసుకువచ్చిన అనేక సంస్కరణల గురించి కూడా ఒక నిమిషం మీ అందరికి చెప్పదలుచుకున్నా. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మే ప్రభుత్వం ఈ కుటుంబీ ప్రభుత్వం. గతం పాలనలో ఫోటోలు, రంగుల పిచ్చిలు మనందరం చూసాం. పుస్తకాల పైన, బ్యాగుల పైన, బెల్ట్ల పైన, చివరిగా కోడిగుడ్డు పైన కూడా ఫోటోలు పెట్టే పరిస్థితి. ఏకంగా ఫీ రీంబర్స్మెంట్ నుంచి చిక్కి వరకు 6,500 కోట్ల రూపాయల బకాయిలు మన నెత్తిపైన పెట్టి వాళ్ళు పోయారు. ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా ఆనాడు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు నేను కలిసి మధ్యాహ్న భోజనంలో ఈరోజు సన్న బియ్యం కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. స్కూల్ కిట్ కి ఏకంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో అందిస్తాం కూడా జరుగుతుంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం కూడా మేము మార్చుతున్నాం. బ్యాగ్ బరువు తగ్గించేదానికి సెమిస్టర్ వైడ్ డివైడ్ చేసి ఏకంగా పుస్తకాలు కూడా పిల్లలకి ఈరోజు అందించాం. పుస్తకాల దగ్గర నుంచి చిక్కీల వరకు పార్టీ రంగులు లేవు. ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారు కూడా ఫోటో లేకుండా ఈ పిల్లలకి ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు టెక్స్ట్ బుక్లు చూసా. ఇంటి పనుల ఫోటోలు ఉంటే అన్ని మగవాళ్ళు చేసే ఫోటోలే ఉన్నాయి. అది మారాలని బలంగా నమ్మి ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్ లో ఇంటి పనుల ఫోటోలు సగం ఆడవాళ్ళు సగం మగవాళ్ళు చేసే పరిస్థితి ఫోటోలు కూటమి ప్రభుత్వం పుస్తకాల్లో కూడా పెడతాం జరిగింది. ఇంతేకాదు మన ప్రభుత్వం ఏర్పడిన నాటికి 1 క్లాస్ 1 టీచర్ కేవలం 1200 ప్రాథమిక పాఠశాలలుంటే జియో 21 ద్వారా ఈరోజు 9,800 పాఠశాలలకి తీసుకెళ్తాం జరిగింది. ఇంకా ఆనాడు ఉపాధ్యాయులందరూ నన్ను కోరారు నా పాదయాత్రలో జియో 117 రద్దు చేయమని. ఈరోజు కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్తుంది అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే జియో 117 మేము రద్దు చేస్తాం కూడా జరిగింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వానికి గుండెకాయ లాంటి వారు. సిఎస్ గారి దగ్గర నుంచి గ్రామంలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగం వరకు గత ఏడాది కాలం చాలా అద్భుతంగా కష్టపడ్డారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మనందరం పెడతాం జరిగింది. ముఖ్యంగా నా టీచర్లు నాకు అద్భుతంగా సహకరించి ఈరోజు భారతదేశానికి ఒక పారదర్శకంగా నిలబడే పరిస్థితికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో మన ఉద్యోగస్తులను ఎట్లా వేడిచ్చారో మనందరం చూసాం. ఉపాధ్యాయులను ఏకంగా లిక్కర్ షాప్ ముందల నిలబెట్టి కాపలాగా నుంచోబెట్టారు. జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నెల నుంచే 1వ తారీఖు నాడే ఉద్యోగస్తుల జీతాలు కూడా మేము చెల్లిస్తున్నాం. ఏదైనా సమస్య వస్తుంటే కూర్చుని మనందరం మాట్లాడుకుంటున్నాం. సంఘాలకి ఏమైనా ఇబ్బంది ఉందంటే మన తలుపులు తెరిచి వాళ్ళని ఆహ్వానించి కూర్చుని మాట్లాడే పరిస్థితి మనందరం ఈరోజు తీసుకొచ్చాం. నేను ఇప్పటికీ 65 ప్రజా దర్బారులు చేశా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకుంటున్నా. అవన్నీ నీట్గా డిపార్ట్మెంట్ వారిగా డాక్యుమెంట్ చేసి ఎప్పుడు కేబినెట్ మీటింగ్ ఉంటే ఒక 20 నిమిషాల ముందలెళ్ళి ప్రతి మంత్రి గారు కూడా నేను ఆ వివరాలు ఇస్తాం జరుగుతుంది. ఇక్కడున్న మిమ్మల్ని అందరం కూడా నేను కోరుతున్నా, ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకాలి, కూర్చోబెట్టాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలి.